ముద్రాజు గారు, మరి ఎంతోమంది బీసీ సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ దొంగ వైఖరిని తీవ్రంగా గద్దెనెక్కినో మీ వాగ్దానాలకు మీరు కట్టుబడి ఉండి మరి ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని మరి బీసీలకు రావాల్సిన వాటా మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఎక్కిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ బీసీలకు ఎందుకు మీరు దగా చేస్తున్నారు? ఈ దగాలో మీరు కూడా తోడు దొంగల్లాగా ఆయనకు వంతు పాడుతున్నారు మన బీసీ నాయకులు. మరి ఖబర్దార్, రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడు మీ పార్టీ అధిష్టానాన్ని మరి ప్రశ్నించి బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించేదాకా పోరాటం చేస్తాం. రాజారామన్న పిలుపు మేరకు మేము అసెంబ్లీ ముట్టడి కానీ, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసుల ముట్టడి కానీ ఢిల్లీ వరకైనా మేము ఉంటాం. రాజారామన్న, మేము మా ఆర్కే సాయన ముద్రాజు గారు కానీ బీసీ కులాల సంఘాల తరఫున మీకు మాటిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ పోరాటంలో మేము సైతం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి జై బీసీ. బీసీ ఐక్యత, జై బీసీ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ జనసభ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి అధిరథ మహారథులకి, పెద్దలకి, కుల సంఘ నాయకులకి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్ర బడ్జెట్ వచ్చి 3,24,000 కోట్లు మనకిచ్చింది. 1,500 కోట్లు పైచిలకు మన బడ్జెట్ కేటాయించు. అంటే మనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత? 3.85%. అంటే జన ప్రాతిపదికన తీసుకుంటే 56% ఉన్న మనము 4% బడ్జెట్ని ఎట్లా ఆమోదించాం? బీసీలు ఆమోదించలేదా అనేది ఈ చర్చా వేదిక పైన ఉన్న పెద్దలందరూ విచారించి దానిపైన కార్యాచరణ తీసుకోవాలని, అలాగే అన్ని కుల సంఘాలు కలిసి హైదరాబాద్ కాదు ఢిల్లీకి కూడా పోయి జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి రాజరామన్న గారి వెనకాల మా యాదవ్ కుల పోరాట సమితి అన్ని కులాలు కూడా వస్తాయని తెలియజేసుకుంటున్నాం. అన్నగారు, మీరు డేట్ ఫిక్స్ చేయండి, మీ వెనకాల మేము ఉంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహేష్ గౌడ్ సాబ్ పెద్ద నాయకుడు అన్న, ఎప్పుడు ప్రతి సందర్భంలో బలహీన వర్గాల కోసం ఆలోచిస్తాడు. అన్నను 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నా. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సభాధ్యక్షులు రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా పెద్దలు రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లింగన్న యాదవ్ గారికి, అదేవిధంగా అన్న పేరు మిగతా పెద్దలందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ అభివందనాలు. మిత్రులారా, మనము రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం, మీటింగ్లు చేస్తూ ఉన్నాం. వాళ్ళు తోపిడి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి చెక్ పెట్టాలంటే మన పురుషోత్తమన్న చెప్పినట్టు సీటు గుంజుకోవాలి. ముఖ్యమంత్రి సీటు మనం గుంజుకోవాలి. ముఖ్యమంత్రి సీటు, మంత్రులు ఇవన్నీ మనం గుంజుకోవాలి. అవి గుంజుకున్న రోజే మన జనాభా ప్రాతిపదికన మనకు బడ్జెట్ కానీ ఇంకా ఏ అయినా కానీ మనం చేసుకుంటాం. అవి ఏనాడు రోజులు వేస్ట్. ఇంకొక మిత్రులు కొంతమంది నేను ఏం కోపడకుండా ఈ రెడ్లను దించి వెలుమలను ఎక్కియాలి, మళ్ళీ వెలుమలు వచ్చినాక వెలుమలను దించి రెడ్లను ఎక్కియాలి. ఇదే వాళ్ళ పని తప్ప మరి మనం అధికారంలోకి ఎప్పుడు వచ్చి రావాలన్న సోయి లేదు. ఇప్పుడు మళ్ళీ 2.5 ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో తీసుకొచ్చిరో కొంతమంది మేధావులు, ఇక వాళ్ళ పేర్లు చెప్పారు కానీ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఇది రెడ్ల రాజ్యం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమంటారు. మరి మీరే కదా ఎలక్షన్లో పోయి ఈ బీసీ ఎస్టీలను మోసం చేయించి ఓట్లు వేయించుకొని తెచ్చింది మీరే కదా. అంటే మరి మీకు చూయలేదా? మరి మనమే అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే బడ్జెట్లో కానీ ఏ ఇట్లా కానీ న్యాయం జరుగుతుందని. కాబట్టి మిత్రులారా, ఓపెన్గా చెప్తా ఉన్నాను నేను, మనము రాజకీయ శక్తిగా సంఘటితంగా చాలామంది అనుకుంటా ఉన్నారు మేము ముద్రాజులం 30 లక్షల మంది, యాదవులు 20 లక్షల మంది, గౌడ్లం 20 లక్షల మంది చెప్పుకుంటే లాభం లేదు. మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు,
మన వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు నేను బాధతో చెప్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజుల నుంచి ఒక్కరా ఎమ్మెల్యే ఉంటే దాదాపు 15-20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇదే సిగ్గుచేటు విషయం. మనము పార్టీల వారిగా సిద్ధాంతాల వారిగా విడిపోయి వాళ్ళు అనుకుంటా ఉన్నారు, వీళ్ళు పార్టీల వారిగా సిద్ధాంతాల వారిగా విడిపోయి వీళ్ళు ఏమి చేయలేరు మనని. ఎంత ధైర్యం అండి. బడ్జెట్లో 3,24,00,000 బడ్జెట్లో 14,000 కోట్లు, అది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కూడా 20,000 కోట్లు ఇవ్వాలి. మూడు సంవత్సరాలు 60,000 కోట్లు. మరి అది కూడా అమలు చేయట్లేదంటే వాళ్ళకు ఎంత లెక్కలేనితనం, వీళ్ళు ఏమీ చేయలేదని. ఆఖరికి పిసిసి ప్రెసిడెంట్ అయితే మహేష్ గౌడ్ గారిని ఓర్వలేక కోమరెడ్డి గారు ఓపెన్గా మళ్ళీ రెడ్డి ప్రెసిడెంట్ ఉంటే వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు వస్తాయని. మరి ఓడిపోయినోడు, వాడు జగ్గారెడ్డి ఓడిపోయినోడు 100 సీట్లు ఎట్లా చేస్తాడో వాడే చెప్పాలి, మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి. వీళ్ళకు భయం లేదండి. ఒకప్పుడు నక్సలైట్లు ఉండే ఊళ్ళల్లో భయం ఉండే, ఇప్పుడు భయం లేదు. ముఖ్యంగా చెప్తాను నేను, తెలంగాణలో రెడ్లకు భయం పుట్టియాలి. ఆ రెడ్లకు భయం పుట్టియాలి. తెలంగాణలో రెడ్లు గజ వంగిపోవాలి. నేను చెప్తా ఉన్నాను, 104 కులాలు కాదు, కాళీ, గౌడు, యాదవ్, ముద్ర తలుచుకుంటే తెలంగాణలో రెడ్లు ఊళ్ళలో తిరగలేరు. బలమైన ఈ సామాజిక చరిత్ర ఈ 3 కులాలకు ఉన్నది. కాబట్టి మిత్రులారా, మనము రాజకీయ శక్తి ఎదగవలసిన అవసరం ఉంది. మనము ఏదో మీటింగులు పెట్టుకొని మనము మాట్లాడిపోయినంత మాత్రాన వాళ్ళు లేచి తీసుకుంటూ ఉన్నారు, ఏం చేయలేదని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఈ బడ్జెట్ విషయంలో మనం ఒక కార్యాచరణ తీసుకొని అసెంబ్లీ ముట్టడా, సెక్రటరీ ముట్టడా, ముఖ్యమంత్రి ముట్టడా, గాంధీ భవన్ ముట్టడా కూడా అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్న కూర్చోండి, సాయన్న కూర్చోండి. ఇప్పుడు మన జోలూరి గౌడ్ శంకర్ అన్నని 5 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతాం. మిత్రులారా, మిత్రుడు రాజారాం యాదవ్ గారు ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దగ్గర నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమం వచ్చినటువంటి మాజీ స్పీకర్ మసూనాచారి గారు, అట్లాగే ఐఏఎస్ చిరంజీవులు గారు ఈ లెక్కలు ఆల్రెడీ బయటపెట్టి చెప్పారు. మొత్తంగా 3.8% మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇక మన వాళ్ళంతా అసెంబ్లీ ముట్టాడు అంటున్నారు, ఏమంటే ఢిల్లీ జెండా అంటున్నారు, మొత్తంగా మనం కదలి ఊగిపోవాలంటున్నారు, గోడలు బద్దలు కొట్టాలంటున్నారు, కులం ఏందంటున్నారు, కులాల సమైక్యత ఏందంటున్నారు. చిన్న పేచీ కొంచెం దీంట్లో ఉన్న అంశం ఏమైందంటే, రాజ్యం ఎందుకు భయపడదంటే, రాజ్యం ఏజెంట్లే సంఘాలుగా వచ్చినప్పుడు రాజ్యం భయపడదు. ఫస్ట్ పాయింట్ అది జరుగుతున్న పని. బీసీ సంఘాలు, బీసీలకు సంబంధించి బుద్ధిజీవులు చాలామంది, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పైన రేకులే ఉన్నాయి కానీ దాన్ని గొంతు పెట్టి చెప్పమంటే గోల్న ఏడ్చి చెప్పుద్ది, మాట్లాడి లెక్కలు చెప్పి
కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగాకోరు పార్టీ, దాంట్లో ఎటువంటి నిస్సందేహంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ మోసపూరిత పార్టీ, దాంట్లో కూడా ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరికైనా ఒకవేళ అభ్యంతరం ఉంటే 45 ఏళ్ళు జెండా మోసి 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 ఉన్నవాడిని మోసం చేసిన పార్టీ అని జీవన్ రెడ్డి చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. 45 ఏళ్ళు జెండా మోసా, నన్ను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నాడు. ఎవరు కింది కులాలో బీసీ కులాలో కాదు చెప్పేది, వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి మన బీసీలు కొంచెం అమాయకులు, బీసీలు కొంచెం మూగజీవాలు. అదే రాహుల్ గాంధీ గారు జగిత్యాల్లో మాట్లాడుతూ ఉంటే ఇదే జీవన్ రెడ్డి గారు అనువాదం చేశారు. పాపం జీవన్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయన చెప్పిందంతా చెప్తా ఉంటే రాహుల్ గాంధీ కూడా నవ్వుతున్నాడు. ఒకటి చెప్తాడు, రెండు చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు అని. 29,000 బీసీలకు ఈ అధికారాలు ఇస్తాము, ఇవి ఇస్తాము, అవి ఇస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ అమలు జరుపుతామని చెప్పారు. కానీ అవన్నీ మోసపూరితం. ఎంత మోసపూరితం అంటే రాహుల్ గాంధీ చెప్పిన మాటని అనువాదం చేసిన వ్యక్తే మోసానికి గురయ్యాను అని చెప్తున్నటువంటి సందర్భం. ఇంకా ప్రధానంగా బీసీ ఉద్యమం అంటే ఓన్లీ ఇంటలెక్చువల్స్ మాత్రమే చేస్తే ముందుకు సాగదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. బీసీ ఉద్యమం అంటే ఓన్లీ కవులు, రచయితలు, కళాకారులు ఇది చేస్తే మాత్రమే సాగదు. అట్లని చెప్పి ఓన్లీ రాజకీయ పార్టీలు మాత్రమే చేస్తే నడవదు ముందుకి. ఆమె చీర కట్టుకొని బతుకమ్మ అని ఎట్లా వచ్చింది, ఎవరు చెప్పిర్రు? ఆమె బోనం ఎత్తుకొని ఎట్లా వచ్చింది, ఎట్లా రాగలిగింది? ఊర్లకు ఊర్లు ధూమ్ధాములు ఎట్లా అయినాయి? అసెంబ్లీ ముట్టడని చెప్పక ముందే ప్రతిరోజు గన్ పార్క్ దగ్గర నుంచి ముట్టడి ఎట్లా వచ్చినాయి? దీనికి ఒక రాజకీయ సంకల్పం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రాజకీయ సంకల్పానికి సాహిత్య సాంస్కృతిక రంగాలు, బీసీ బుద్ధిజీవులంతా కథలు రావాలా. ఈ రెండు కలిసి ఒక ట్రాక్ పైకి ఎక్కినప్పుడు మాత్రమే బీసీ ఉద్యమం ముందుకు సాగుద్ది. నాకు రేపు పొద్దున్నే నాకు ఎమ్మెల్యే పదవో లేకపోతే నాకు ఎమ్మెల్సీ పదవో కావాలని దానికోసమే నేను ఇప్పుడు బీసీ జెండా పట్టుకొని అరుచుకుంటూ తిరుగుతా, ఓ ఓ అని గుండెలు బాదుకుంటా అంటే నేను బతకడం కోసం బీసీ జెండా పట్టుకోవడం అన్నది నేను చేయకూడదు, నాలాగా ఎవడూ కూడా చేయకూడదు. ఇప్పుడు జరుగుతున్న పనంతా అదే. పదవుల కోసం మాకు మేంగా పొద్దున్నే మేము ఏదో ఒకటి కావాలని చెప్పేసి బీసీలు దాంట్లోంచి ఫస్ట్ బయటపడాలా. అప్పుడు బీసీ మేధావులు, బీసీ బుద్ధిజీవులు, బీసీ టీచర్లు, బీసీ లెక్చరర్లు ఇంకెప్పుడు వస్తారా నాయన? 200 మంది బీసీ బిడ్డలు చచ్చిపోతే కదలనటువంటి వాళ్ళు ఇంకెప్పుడు వస్తారు మీరు? ఇంతమంది బీసీల యొక్క కదలిక వచ్చిందని చెప్పేసి అంటుంటే బీసీ బుద్ధిజీవులకి కదలరా? రారా? నిలబడరా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఆకాశంలో సగం నేను అని ఉమెన్ ఆఫ్ ద స్కై అని చెప్పేసి మహిళల గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం గర్వంగా చెప్తున్నాం, ఆకాశంలో సగం బీసీలం మనం. ఇప్పుడు బీసీలం మనం, ఆకాశంలో సగం బీసీలం మనం ఉన్నాం. సగం బీసీలుగా ఉన్నటువంటి మనం ఏదో మన బీసీ కులాల ఐక్యత కాదు ఇది. ఇది బీసీ సంఘాలకు సంబంధించింది కాదు. ఇది దేశ నిర్మాణానికి సంబంధించిన దేశ నిర్మాతల సంఘం ఇది. దేశ నిర్మాతల సంఘం ఇది. నన్ను కూడా అన్నారు చాలామంది కవుల చదువులు, అన్న గౌరీ అన్న నువ్వు కూడా బీసీ సంఘం ఉండేనా, బీసీలు ఏందన్నా అంటే, బీసీ ఏంద్రా నాయన, ఈ దేశమే నేను. ఐఎమ్ ఇండియన్. ఇండియా అంటే నాతో నిర్మించబడ్డది ఇండియా. ఈ స్ఫూర్తి నుంచి రావాలా. బీసీ సంఘాలంటే నువ్వేదో బిచ్చం వేసే 20,000 కోట్లో, 5,000 కోట్లో, 10,000 కోట్లో ఇంకా పెంచుతారా లేదా కాదు, నిన్ను తుంచుతామన్నటువంటి పరిస్థితి రావాలి. చైతన్యం రావాలి ఉద్యమం నుంచి. అది రావాలంటే ఒక ఉపన్యాసాలకే రాదు, చప్పట్లకే రాదు, తిరగాల. చుట్టుముట్టు సూర్యాపేట అని పాడబడితే మీ అంతా. ఇప్పుడు చుట్టుముట్లు వెలుగుమట్ల వచ్చింది, కుమ్మెర చుట్టుముట్టింది, నీకు గోరీ గట్టి తీర్తామన్నటువంటి పరిస్థితి ఈరోజు లేవాలా, ముందుకు సాగాల. ఇది ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి గడ్డాలు పెంచిన వాళ్ళంతా కాలోజీలు కాదు,
అట్లాగే అంతా జయశంకర్లు కాదు, లెక్కలు చెప్పిన వాళ్ళంతా జయశంకర్లు కాదు. కాళోజీలాగా నిలబడాలా, జయశంకర్ లాగా నిలబడాలా. ఇది ఇలా బీసీ ఉద్యమానికి కావాల్సిన స్ఫూర్తి. అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు భయపడలే వాళ్ళు? బీసీలకు సంబంధించి వనకాల రాజ్యానికి వణుకు పుట్టించాలంటే మళ్ళీ ఒక నాయకుడు రావాలా. తప్పులేదు, నాయకుడు బీసీ నాయకుడు రావాలా. లేదు విపి సింగ్ లాంటి నాయకుడు వచ్చినా బాధ లేదు, బీసీలకు న్యాయం జరగాల. మేము కసితో అంటున్నాం. 200 మంది బిడ్డలు చనిపోతే అంటున్నాం, కేసీఆర్ నువ్వు కూడా అవసరమైతే విపి సింగ్లా రా, బీసీ బిడ్డల చావుల్ని ఆపు అని చెప్పేసి కోరుతున్నాం. ఓపెన్గా చెప్తున్నా, నేను బీఆర్ఎస్గా మాట్లాడలా. 200 మంది బిడ్డలు చనిపోవడం అంటే మామూలు విషయమా? బడ్జెట్ తీసి తగలబెట్టండి, ఎవరికి కావాలా? 200 మంది బిడ్డలు పోతే ఈ రాష్ట్రంలో సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏం కట్టుకొని ఏం చేస్తున్నాయి మీ సంఘాలన్నీ కూడా? ఇంత పెద్ద సంఘాలు. ఇది ఈరోజు చాలా పెద్ద ప్రశ్న. రోజు అభివాదాలు, రోజు జెండాలు, రోజు పేపర్లలో వార్తలు, జై అనగానే ఏమవుతుంది? ఎందుకు ఆ కథలకి రావట్లేదు? ఇది ప్రధానంగా చేయాల్సి. ఎందుకు పోలే మీరంతా? కుమ్మెర ఎందుకు పోలేదు? కుమ్మెర ఎందుకు పోలేదు? మీరంతా వెలుగుమట్ల ఎందుకు పోలేదు? అసలు ఎవడు దొర ఎవరిక్కడ? దొర పాలన ఎవరిది? ఇది కదా అడగాల్సింది బీసీలు. మీది కాదా దొరల పాలన? దీంట్లో జీవన్ రెడ్డి 45 సంవత్సరాల జెండా మోసిన జీవన్ రెడ్డి, ఈ జెండా నేను పట్టుకోనంటే ఆ బీసీలు ఎట్లా పట్టుకుంటారు? బీసీల్ని కడుపు కాల్చుతున్నటువంటి బీసీలు, కడుపు కాలుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎట్లా పట్టుకుంటారని ఈరోజు అడుగుతున్నాం. చనిపోయిన 200 మంది బిడ్డల సాక్షిగా అడుగుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. ఇది ప్రశ్న వేసుకోండి. ఈ ప్రశ్న ప్రతి ఊరికి చెప్పండి, వాడకి చెప్పండి. ఇక్కడి నుంచి లేండి. ఎవరికి కావాలి నా జ్ఞానం? ఎవరికి కావాలి? నాకు అర్థం కాడుతా. నేను పెద్ద పండితుని, ఎవరికి కావాలి నా పాండిత్యం? చస్తున్నారా? చావులు అక్కడ జరుగుతున్నాయి. ఆ చావుల దగ్గర పోవాలి కదా. చావుల మీద చలిమంట వేసుకొని మళ్ళీ వాళ్లే వచ్చి వినోబాబా ఉరి తీసుకొని చచ్చిపోయేవాడు. మొత్తం ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు మళ్ళీ కొట్టుకునేవాడు, పైన కూడా కొట్టుకుంటున్నాడు. వర్గ పోరాటం చేసిన నేల ఇది. వర్ణ పోరాటం చేయాలి. ఇప్పుడు చేయాల్సింది వర్ణ పోరాటం చేయాలా. ఆ వర్ణ పోరాటం చేయడానికి కావాల్సిన పరిస్థితి, సంసిద్ధత కావాలా. చాలు ఇక వచ్చిన పేర్లు చాలదా మీకు? ఎంతకంటే ఏం కావాలో? జీవితంలో చాలా పేర్లు వచ్చినాయి, మీ సంఘాలకు అన్నిటికీ పేర్లు వచ్చినాయి, చాలదా? ఇప్పుడు చావో రేవో తెలుసుకుందాం అనే దశకు గ్రామాలకు పోవాలా, ఊళ్ళకు పోవాలా, ఊరూరు తిరగాల. అది చేసి మనం ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమం. మీరంతా అన్నవరం దేవేందర్ రాసిన బోవకొండ చదివారా? అసలు తెలుసా మీకు బోవకొండ? తెలియదు. అసలు బీసీ సాహిత్యం వచ్చింది, వెంటాడే కళలు, వెనుకబడిన కులాలు మీకు తెలుసా? తెలియదు. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకం వచ్చింది, అందరూ చదివారా? చదవలే. ఏబీసీ నాయకులే రాసినవి చదవాలా? నెహ్రూ చదివాడు, గాంధీ చదివాడు, ఠాకూర్ ఇన్స్పిరేషన్తో జాతీయోద్యమంలో చేరారు. ఆనాటి కమ్యూనిస్టులు చదువుకున్నారు, రామ్ మనోహర్ లోహియా చదువుకున్నారు. చదువు అది ఉంటే కదా మనం నిలబడేది. భావజాలమే లేకుండా ఎక్కడ నిలబడతామా మనం? ఎన్నాళ్ళు నిలబడతామా? ఎవడు జెండా ఇస్తే వాడు జెండా పట్టుకొని పోయేటోళ్ళం మనం. వాళ్ళ జెండాల కూసాలు కూడా కొట్టేవాళ్ళం మనం. అది ఈరోజు బీసీ ఉద్యమం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. దయచేసి అధికారం తన్నుకుంట కాళ్ళగడికి వస్తుంది, ఎక్కడికి పోదు అధికారం. కానీ మానవీయ కోణంలో ఆలోచించే పరిస్థితి రావాలా. పాపం అక్కడ రాసే పిల్లలంతా బీసీలే, వాళ్ళంతా కూడా రాసేవాళ్ళంతా. ఆ కెమెరాలు మొత్తం బీసీలే, ఆ తీసేవాడు బీసీ, వేసేవాడు బీసీ, చూసేవాడు అంతా బీసీలే. ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ప్రశ్న వేసుకోవాలి మిత్రమా. దీనికి ఆలోచించండి, మేధావులంతా ఆలోచించండి. ఎందుకు కదలకలేదో ఆలోచించండి, ఎట్లా కదులుతారో ఆలోచించండి, ఎట్లా నిలుస్తారో ఆలోచించండి, ఎట్లా జై కొడతారో ఆలోచించండి. అక్కడి నుంచి రావాలా. అసెంబ్లీ ముట్టడి అంటే
వాళ్ళు రాజారాం వస్తున్నాడంటే సెక్రటరీ కాడ వాళ్ళు పాపం సెక్యూరిటీ పెట్టుకున్నారు. వాడు ఒకసారి 2 సార్లు పెట్టుకుంటాడు, 3వసారి సెక్యూరిటీ పెట్టుకోడు. కారణం ఏంటంటే మన యొక్క ఫోర్స్ని, మన యొక్క శక్తిని తెలియజేసే పరిస్థితి రావాలా. ప్రతి ఊరు ఒక లగచర్ల కావాలా, బీసీ లగచర్ల కావాలా. అప్పుడు మాత్రమే బీసీ ఉద్యమానికి సంబంధించిన ఫోర్స్ వస్తుంది. యంత్రాలకు మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు మాటలకు రాలవు. కాబట్టి మొత్తంగా ఒక సోయి వచ్చింది. ఈ సోయిని ఒక జెండా చేసుకునే పరిస్థితి రావాలా. రాజారాం వచ్చి అరుస్తున్నాడు. ఆ అరుపుకి అర్థమైందో బీసీ ఇంటలెక్చువల్స్ కదలాలా, బీసీ టీచర్స్ కదలాలా, బీసీ లెక్చరర్లు కదలాలా. అట్లా కదిలినప్పుడు మాత్రమే ఒక్క బీసీకి మాత్రమే వీసీ ఇచ్చారు. మీరు వీసీలు కావాలంటే 12 యూనివర్సిటీల్లో 7 యూనివర్సిటీ బీసీలే కావాలా, ఒక్క వీసీ కాదు. మీరు బయటికి రావాలా. టీచర్లు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు, ఎవరికి లేవు. ఏ పార్టీకి ఎంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు? ఒక బీసీలు 1,00,000 మంది టీచర్లు ఉన్నారు. ఈ 1,00,000 మంది టీచర్లు కదలాలా, రావాలా. మీ బిడ్డలు చనిపోతే మీరు రారా? మీ ఇంటి బాధ్యతగా ఇది, మీ రుణం తీర్చుకునే పనిగా మనందరం వచ్చి నిలబడాలా. ఆ కోణంలో మనం కొంచెం సమయం కాదు, ఇంకొంచెం సమయం ఇవ్వండి. తీరం చేరడం ఆలస్యం కావద్దు, కొంచెం ఆలస్యం కావచ్చు తీరం చేరడం. ద్రోహులతో మాత్రం తీరం చేరలేము, అది గుర్తుపెట్టుకోండి. బీసీ ఉద్యమానికి కూడా ద్రోహులు ఉన్నారు. ద్రోహుల వల్ల తీరం చేరలేం. మనం అలల్ని ఎదుర్కొంటాం, ఈదుకుంటూ పోతాం. కానీ తీరం చేరేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ లక్ష్యం ప్రధానం. ఆ లక్ష్యం ఉన్నప్పుడు తప్పకుండా బీసీలంతా ఒక దగ్గరికి జమ అవుతారు, మహా జన సముద్రం అవుతారు. తప్పకుండా ఒక పెద్ద ధూమ్ధామ్గా వాళ్ళు మారిపోతారు. ఆ రంగంలో మా వంతు పాత్ర కూడా మేము చేస్తాం. అందరం కలిసి ముందుకు నడుద్దాం. అట్లాగే ఈ బడ్జెట్ అన్నది మొత్తం కూడా ఊరూరికి బడ్జెట్ పత్రాలు తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఊర్లో బడ్జెట్ పత్రాలు తగలబెట్టాలా. కామారెడ్డి డిక్లరేషన్ అంతా పచ్చి బూటకమైంది. వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే మన బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సిద్ధన్నకు తెలిసే విషయం, అక్కడ కూడా జరగలేదు. కర్ణాటకలో 42% అని ఇక్కడ తీసుకొచ్చి మోసం చేశారు. బీసీ సప్లాన్ లేదు, అన్ని ప్లాన్లు మోసపూరితమైన ప్లాన్లు. కాంగ్రెసే ఒక మోసపూరితమైనటువంటి ప్లాన్. కాబట్టి దాన్ని వాళ్లకు వాళ్ళుగా కట్టుకుంటారా కట్టుకోండి, లేకపోతే బీసీలు మాత్రం తప్పకుండా అడుగు ముందుకేసి అన్ని ద్వారాలు మూసుకున్నాక ఆఖరి ద్వారం మీదే ఉంటుంది. ఆ రాజద్వారాన్ని పగలగొట్టి బీసీలు దాంట్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. శంకరన్ మా గౌరీ శంకర్ చేస్తూ మరొక ముఖ్య అతిథి మా రిటైర్డ్ ఐఏఎస్ గారు, చిరంజీవులు సారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు, మా ఊరు మా ఆరుమూరు బిడ్డ, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాజారాం యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం మేము కూడా బీసీఎఫ్ తరఫున ఫిబ్రవరి 2 రోజు ఇదే హాల్లో బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న మోసాలపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఫిబ్రవరి 6 రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి ఇంక్లూడింగ్ సీఎంకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏమి చేయలేరని చెప్పి ఫిబ్రవరి 27 రోజు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష కూడా చేసినాం. తర్వాత నిన్న ఈ బడ్జెట్ పైన ప్రజెంట్ చేసిన బడ్జెట్ పైన కూడా ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ కూడా పెట్టినాం. సో నిరంతరం ఈ బడ్జెట్ పైన బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మేము పోరాటం చేస్తున్నాం. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. మీలో చాలామంది కూడా తెలియదు కూడా, అది నేను కరాఖండిగా చెప్పగలను. ఇవాళ బడ్జెట్లో జరుగుతున్న మాయాజాలం గురించి మీకు చెప్తా. ఇవాళ 12,511 కోట్లు అన్నారు బడ్జెట్. దీంట్లో ఇది మొత్తం బీసీల బడ్జెటా? ఇందులో ఈబీసీలు కూడా కలిసి ఉన్నారు, ఓసీలు ఉన్నారు. 10% ఓసీ బడ్జెట్ ఇందులో ఉంది. అంటే 12,511 మైనస్ 10% అంటే 1,200 తీసే. అదొకటి.
రెండోది తెలంగాణ తెచ్చుకున్నామే నిధుల కోసం. నిధులు నియామకాలు, సరే అందులో నిధులకు అంశం. అసలు తెలంగాణ తెచ్చుకొని మనం లాభపడ్డామా నష్టపోయినామనే దానికి మీకు ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఈ సంవత్సరం 3,32,000 కోట్లు. మనదెంత? 3,24,000 కోట్లు. 3,32,000 కోట్లలో బీసీలకు ఎంత పెట్టిండ్రు బడ్జెటాలు? మనం ఎవరైనా చదవం, అదే చెప్తున్నాను నేను. 51,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టింది. లాస్ట్ ఇయర్ 47,000 కోట్లు పెట్టింది. బడ్జెట్లో 1/3 33% బీసీలకు పెట్టాలని 2019లో ఫిబ్రవరిలో బీసీ సప్లాన్ పాస్ చేసిండు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఎక్కడదండి సప్లాన్? మనం ఎంతసేపు 20,000 కోట్ల గురించి పోరాడుతున్నాం. వాడెంత పెట్టిండండి? 51,000 కోట్లు పెట్టిండు. ఆదరణ 3 కింద ఈసారి బడ్జెట్లో కూడా 1000 కోట్లు పెట్టిండు. ఎవ్రీ ఇయర్ 1000 కోట్లు ఇస్తుండ్రు టూల్ కిట్ సప్లై. వృత్తి పని చేసుకునే వాళ్ళకు వాళ్ళ వృత్తి నైపుణ్యం పెంచుకోవడం కొరకు మనకు కంబైన్ స్టేట్లో ఆదరణ పథకం ఉండే. ఈ సంవత్సరం కూడా 1000 కోట్లు పెట్టింది. మనం తెలంగాణ తెచ్చుకొని లాభపడ్డామా నష్టపోయినామా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం పోరాడినాం నిజమే, 1200 మంది అమరులైన్లు నిజమే. మరి ఏమైందా? బీసీ సప్లాన్ లేదు, బీసీలకు బడ్జెట్ లేదు. లాస్ట్ ఇయర్ 47,000 కోట్లు. నేను చెప్పే దాంట్లో ఒక్కటి కూడా తప్పలేదు. మీరు నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు, లేదా అక్కడ పోయి తెచ్చుకోవచ్చు. మనం ఎంతసేపు ఇంకా 20,000 కోట్ల గురించి పోరాడితే వాడేమో ముష్టి పాడేసినట్ట 9,200లకు 2,080 కోట్లు ఖర్చు పెడతాడు. 11,200 కోట్లకు 3,500 కోట్లు పెడతాడు. ఆ 12,000 ఇప్పుడు ఇచ్చిండు 511 అని. నేను చెప్పే దాంట్లో మళ్ళీ 10% ఈడబ్ల్యూఎస్ ఉన్నారు ఇక్కడ. నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా 2080లో కూడా 10% ఈబీసీలు ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 3,500 అని రఫ్ అనుకుంటున్నాం, మీకు కరెక్ట్ తెలియదు. దాంట్లో కూడా 10% ఈబీసీలు ఉంటారు. ఒరిజినల్ బీసీలకు వచ్చిందేం లేదు అది. ఇదంతా మనం ప్రశ్నిస్తలేం. ఇదొకటి. రెండోది, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్ ఎంత? వార్షిక బడ్జెట్ ఈ సంవత్సరం 54,30,000 కోట్లు. గుర్తుపెట్టుకోండి, 54,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. బీసీలకు ఏం పెట్టిండ్లండి? అందులో ఓబీసీలకు పెట్టిండ్లు. అందులో కూడా 10% ఈడబ్ల్యూఎస్ కలిసి ఉన్నారు. మొత్తం కలిపితే 2,200 కోట్లు. ఎంత? 54,30,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు పెట్టింది 2,200 కోట్లు మైనస్ 2,200. అందుకే నేను 1980 అని చెప్పిన ప్రెస్లో కూడా. అంటే కేంద్ర ప్రభుత్వంలో దేశంలోనే 52% మండల్ కమిషన్ రికమెండేషన్ చెప్పింది బీసీల జనాభాని. ఈరోజు లెక్క కట్టినా కానీ 55-56% ఉంటారు. దేశ జనాభాలో 55% ఉన్నటువంటి బీసీలకు దాదాపు 140 కోట్ల జనాభాలో 80 కోట్లు ఉన్నటువంటి బీసీలకు నువ్వు పెట్టిన బడ్జెట్ ఏంటండి? 1980 crores. బీసీలు ఎవరు అడగరు, ఎందుకంటే మనకు అటువైపు ఆలోచిస్తలే. అందుకనే మాలాంటి వాళ్ళ మధ్య కొంత గొంతు చించుకొని అరుస్తున్నాం. మరి బాబీ తెలుసుకోండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బీసీల గొంతు ఎట్లా వస్తుంది, ఎట్లా ఇది చేస్తుందని. మనం అది ప్రశ్నించకపోతే ఎవరు ఉండరు. ఏమండి 2,200 కోట్లు బడ్జెటా? అది బడ్జెటేనా? మరిగా ఇది జరుగుతుంది ఒకటి. ఇక రెండవది, కేటాయింపులు ఒక ఎత్తు, ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఇవాళ అన్ని ప్రభుత్వాలు, మేము ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు అని చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 9 సంవత్సరాలలో దాదాపు 45,000 కోట్లు, అంటే 44,976, అంటే 45,000 crores అలొకేషన్ చేసి 26,000 అంటే దాదాపు 60% ఖర్చు పెట్టాం. సరే, అప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండే, ఇప్పుడు 3,24,000 కోట్లకు వచ్చింది, పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి అలొకేషన్లో ఆ తేడాలు ఉంటాయి. సో దాంట్లో దాదాపు 60% వచ్చింది. అది కాకుండా కూడా షీప్ అండ్ గోటుకు పెట్టిండ్లు, ఫిషరీకి పెట్టిండ్లు, హ్యాండ్లూమ్స్కి పెట్టిండ్లు, రకరకాలు పెట్టిండ్లు. అది ఒక వ్యక్తి. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, 2017లో
ఎంబీసీ కార్పొరేషన్ అని పెట్టింది. 35 కులాలు, అత్యంత పేద కులాలు ప్లస్ అనాథలను కలిపి 36 కులాలు చేసి 2017 నుంచి 2023 వరకు 3,850 కోట్లు ఆ కార్పొరేషన్కు కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్ల 60 లక్షలు. ఇది మన న్యాయమా? మనం ఏం మాట్లాడాలి, ఎవరిని అడగాలి? ఇది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోద్ది. అత్యంత నిరుపేదలు. ఇక ఈ గవర్నమెంట్ అతనికంటే గనుడు ఆ చంట మళ్ళీ ఎప్పుడు చెప్తూ ఉంటా. అప్పుడేమో వాళ్ళు కొంత పెంక మీద కాల్చిండ్రు, వీళ్ళేమో డైరెక్ట్ మంటలో పెట్టి కాల్చేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా ఓబీసీగా ఎంబీసీకి 805 కోట్లు ఇచ్చి ₹1 అలాట్ చేయాలి, ఖర్చు చేయలేదు. ₹1. నిన్నగాక మొన్న గద్దర్ అవార్డ్స్ ఇవ్వద్దని అంటలే, తీసుకెళ్ళి హైటెక్స్లో పెట్టి 11 కోట్లు ఖర్చు చేసి ఒక్క యాంకర్కు 60 లక్షలు ఇచ్చింది. మరి మా బీసీ ఎంబీసీలో 35 కులాలు వాడికి రూపాయి ఇవ్వే నువ్వు. ఇదే కదా న్యాయం అండి? బీసీలు ప్రశ్నించరా అంటే వీళ్ళు ప్రశ్నించరనే కదా మీ ఉద్దేశం? ఇవాళ 70,000 కోట్లు, నేను సార్ ఉన్నారనే చెప్తున్నా స్పెసిఫిక్గా, 70,000 కోట్లు ఇరిగేషన్ కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు గత 2 ఏళ్ళలో, ఇంక్లూడింగ్ 2012, 2013లో అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదంటే మొన్న 7,000 కోట్లు మొన్న పేమెంట్ చేసిండు వాళ్ళు. 70,000 కోట్లు వాళ్ళకి ఇస్తావు, బీసీలకు వచ్చేస్తే మొండి చేయి చూపిస్తావా? ఒక కాంగ్రెస్ లీడర్ని నన్ను అడిగిండు, సార్ మీరు అట్లా అంటారు ఎందుకు? మేము బడ్జెట్లో 70,000 కోట్లు సంక్షేమం మీద పెట్టినాం, 35,000 కోట్లు ఇందులో బీసీలకు వస్తాయి కదా, పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర 2 బెడ్రూమ్ హౌసింగు, రకరకాల దాంట్లో. నేను చెప్పిన 70,000 కోట్లలో 35,000 కోట్లు నేను ఓకే, నేను కాదని అంటలే. అంటే బీసీలు అవి దేని కొరకు ఇస్తున్నారా? మీరు సంక్షేమం కొరకు ఇస్తున్నారు. అంటే మీరు ఇచ్చే సంక్షేమం మీద బతకాలా, మా కాళ్ళ మీద మేము అభివృద్ధి బతకకూడదా? మేము ఆర్థిక రకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అర్హత లేదా మాకు? ఎందుకు ఇవ్వరు మాకు ఆర్థికమైన కార్యక్రమాలు చేపట్టడానికి? ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్కి మాకు ఇవ్వరా? మేము తాయిలాలు పాడేస్తాం, మీరు అవి తినుకుంటూ పడుకోమని చెప్పడానికి మాకు ఎందుకు మాకు అవి? సో అది జరుగుతున్నటువంటి ప్రశ్న. ఇంకోటి రైతు బంధు, రైతు సంక్షేమం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న సీఎం గారు చెప్పిండ్రు 1,30,000 కోట్లు గత 28 నెలల్లో ఖర్చు పెట్టినాం మేమని. నెలకు 5,500 కోట్లు ఖర్చు పెట్టినామని. అయ్యా నువ్వు పెట్టినావు, రైతు రాజు కావాలను మంచిదే. నా బీసీలు ఎంతమంది ఉన్నారండి అందులో? ఈ 1,30,000 కోట్లలో మా బీసీలకు వచ్చిన షేర్ ఎంత, ఎస్సీలకు వచ్చిన షేర్ ఎంత, ఎస్టీలకు వచ్చిన షేర్ ఎంత, ఓసీలకు వచ్చిన షేర్ ఎంత? మీరు తీస్తే 21,000 కోట్లు నువ్వు రుణమాఫీ చేసినావు. 21,000 కోట్ల రుణమాఫీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 5,000 కోట్లు కూడా లేదు. మీరు లెక్కలు పెట్టండి బయట. 15,000 కోట్లు మీకు 10% ఉన్న జనాభా మీరు తీసుకుంటారు. మా వాళ్ళేమో ఎప్పుడు ఇస్తావు డబ్బులు మాకు, 2,000 కోట్లు 3,000 కోట్లు అని అడక తినాలా? 1,30,000 కోట్లు మీరు లెక్కలు తీయండి. అందులో 100% నేను చెప్తున్నా 60,000 కోట్లు వీళ్ళకే పోయినాయి, ఓసీలకు. ప్రతి సంవత్సరం 16,000 కోట్లు అనుకుంటా ఈ సంవత్సరం కూడా పెట్టిండ్రు విద్యుత్ ఫ్రీ కరెంట్కు. ఇవాళ నా బీసీలలో, ఎంబీసీలలో దాదాపు 50 లక్షలు అంటే ఒక 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక ఇంచు భూమి లేదు. మరి వాళ్ళకేమొస్తుందండి? నువ్వు 1,30,000 కోట్లు రైతుకి ఇచ్చినావు, మరి నాకు బీసీలలో 25 లక్షల కుటుంబాలు ఒక్క ఇంచు భూమి లేదు. మరి వాడికి ఏమొచ్చింది? మరి వాడిని ఎందుకు అడగను? రైతులందరూ ఒకటే అని చెప్పి ఒకటే ఘాటికి ఎట్లా కట్టేస్తామండి? తీయండి, లెక్కలు తీసి పెట్టండి. బీసీలకు ఎన్ని ఇచ్చినాం, ఎస్సీలకు ఎన్ని ఇచ్చినాం, ఎస్టీలకు ఎన్ని ఇచ్చినాం అనేది. అప్పుడు కదా మాకు తెలిసేది. మనను ముంచి వేరే వర్గానికి పెడుతుంటే మనం అందరం కూడా చప్పట్లు కొడుతున్నాం, రైతు అనగానే అందరు రైతులు ఏకమనుకుంటున్నారు. అరే బాబు, రైతులలో కూడా నేను రైతుకి ఇవ్వదని అంటలే, ఇస్తే ఇచ్చుకో, నాకు కూడా ఇవ్వు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సప్లాన్ ఉంది కాబట్టి వాళ్ళు సప్లాన్లో ఒక ఆర్టికల్ రాసుకున్నారు, బడ్జెట్లో 33% బీసీలకు పెట్టాలని. అందుకే చచ్చినట్టుగా 51,000 కోట్లు పెట్టింది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ 3,24,000 అంటే 3,24,000 డెవలప్మెంట్ చేయరు.
అందులో 1,70,000 కోట్లు ఓన్లీ అప్పులు, ఉద్యోగుల శాలరీసు ఇవన్నీ రకం పోగా మిగిలిన డబ్బులే డెవలప్మెంట్. దాంట్లో 1/3 పెట్టాలి వాళ్ళు పెట్టింది. అందుకే సప్లాన్ కావాలని కోరుతున్నాం. మనం అడక తినడం ఏందో నువ్విచ్చుడు కాదు, ఇది మా హక్కు. ఇవాళ మా చెమటతో మేము కష్టపడితే ఈ రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, ట్యాక్సులు వస్తున్నాయి. కాబట్టే ఇవాళ రాష్ట్రం బడ్జెట్ 3,24,00,000 కోట్లు మీరు పెట్టగలిగింది. మా కష్టంతో వచ్చేటువంటి డబ్బును మాకు ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? 70,000 కోట్లు నువ్వు కాంట్రాక్టులకు ఇచ్చుకుంటావు, 300 కోట్లు పెట్టి ఫ్యాషన్ షో పెడతావు, 100 కోట్లు పెట్టి మెస్సీతో ఆడిస్తావు, 1,00,000 కోట్లు పెట్టి మూసీ రివర్ కడతా అంటావు, 11 కోట్లు పెట్టి గద్దర్ ఫంక్షన్ చేస్తావు. బీసీలకు మాత్రం నేను ఎంబీసీలకు రూపాయి. బీసీ కార్పొరేషన్ కూడా ఈ పెద్ద మనిషి 1,367 కోట్లు లాస్ట్ 2 ఏళ్లలో మనకు బీసీ కార్పొరేషన్కి ఇస్తే ఒక్క రూపాయి ఇవ్వలే. అరే చూస్తూ బీసీ సమాజం కూర్చుంది. మేము అందుకే ఫిబ్రవరి 2 రోజు పెట్టి 27వ తారీఖు రోజు నిరాహార దీక్ష కూడా పెట్టినాం. 12,000 అంటే ఇప్పుడు ఇచ్చిండు కదా, ఇంకా ఏప్రిల్ 1 నుంచి వస్తుంది, అందుకు తక్కువ. అందుకే మనం ఏమంటున్నాం, బాబు ఇప్పుడు ఈ సంవత్సరం మాకు మీరు ఇచ్చినటువంటి 11,400 కోట్లలో 3,500 కోట్లు ఇస్తే ఇంకా 7,800 కోట్లు బకాయిలు ఉన్నాయి, 7,900 కోట్లు. ఈ 7,900 కోట్లు 31 మార్చి లోపల ఇవ్వండి, ఇంకొక వారం రోజులు ఉంది. కొంత కాంట్రాక్టర్లకు ఎవరికో పేమెంట్ ఆపుకునైనా మాకు ఇవ్వండి రా బాబు అని అడుగుతాం. ఎట్లా బతుకుతారండి బీసీలు నాకు అర్థం కాదు. 25 లక్షల కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు. లెక్కలు చెప్పానండి వాళ్ళని, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి లెక్కలు, మేము చెప్పేది కాదు. ఇవాళ ఏమైందంటే సార్, బడ్జెట్ ప్రజెంటేషన్ కూడా వెబ్సైట్లో పెట్టలేదు. ఈరోజు కూడా నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా చెక్ చేసిన, మీ దగ్గర బుక్ ఉంది ఒకటి, ఓన్లీ స్పీచ్ ఉంది, కానీ బడ్జెట్కు అనేకమైనటువంటి అపెండిక్స్లు ఉంటాయి. ఆ అపెండిక్స్లలో ఏముంటుందో ఒకసారి చదువుదామని చూస్తే వాళ్ళు వెబ్సైట్లో పెడతలేరు సార్. మరి ప్రజాపాలన అంటే వెబ్సైట్లో పెట్టకపోవడమే ప్రజాపాలన. మీ గవర్నమెంట్ పెట్టినాయని ఉన్నాయి, వీళ్ళకి వచ్చింది ఏంటి బాధ నాకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళని చూసి లెక్కలు చెప్తున్నామని అది కూడా పెట్టడం మానేసి నేను రెగ్యులర్ చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎంతో కొంత చదువుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, ఎక్కడ ఖర్చు పెడుతున్నాయో చూస్తూ ఉంటాం. అది కూడా పెట్టడం లేదు, జీవోలు పెడతలేరు. ఇది ఎక్కడ ప్రజాపాలన అండి? ఎవరికి ఎక్కడ ఖర్చు పెట్టినామనేది. ఈ 11 కోట్లు నిజమా కాదని చెక్ చేద్దాం, జీవో దొరుకుతుందని చూస్తే జీవో లేదు. మరి ఇది నడుస్తున్న ప్రభుత్వం. తెలంగాణ కొరకు ఎట్లయితే ప్రజలు ఇంతకుముందు మన జూలూరి గౌరీశంకర్ గారు చెప్పిండ్రు, అట్లనే ఇక్కడ ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. నేను దీంట్లో ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇవాళ తెలంగాణ బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది 3.8%. మనకు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ లెక్క మీద పెట్టుకున్న 33% రావాలి. ఆంధ్రప్రదేశ్ లెక్క సేమ్ ఒక 8,000 కోట్ల తేడానే కదా, అటు ఇటు 8,000 కోట్ల తేడాతోటి వాడికి 51,000 కోట్లు పెట్టిండు. అందులో 8,000 కోట్లు ఈబీసీ బడ్జెట్ ఉంది, తీసేస్తే 44,000 కోట్లు బీసీలకు ఉంది. 44,000 కోట్లు నాకు రావాలి కదా. ఇక్కడ 11,000 కోట్లే, నువ్వు 12,000 10% తీసేయండి, కానీ అది వస్తలేదు. మనం ఈ డెప్త్లకు పోతలేదు. ఈ డెప్త్లకు పోతే కానీ మనకు అర్థం కాదు. తర్వాత బీసీ బడ్జెట్లో గమ్మత్ ఇంకోటి ఏం చేస్తాడంటే, మన బతుకమ్మ శారీస్ ఉన్నాయి. బతుకమ్మ శారీస్ ఎస్సీలకు ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, ఓసీలకు ఇస్తావు, బీసీలకు ఇస్తావు. ఆ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి మన దాంట్లో పెడతాడు. అంటే మనకు ఎక్కువ ఇచ్చినట్ట. ఇది ఎక్కడే మనది ఉంటుంది. ఇది బతుకమ్మ శారీస్ కూడా మనకే ఇస్తాడు. ఇవన్నీ అర్థం పర్థం ఉన్నాయి ఆ లెక్కలలో. కాబట్టి మనం కోరేది ఏంటంటే, బీసీలు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ మేము చేస్తుంది ఏంటంటే ఎడ్యుకేటివ్ పార్ట్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పార్ట్ మేము చేయలేం ఇప్పటివరకు. అంబేద్కర్ గారు కూడా ఏమన్నారు, ఆర్గనైజ్, ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుటేట్ అన్నారు. ఇవాళ మనం చేస్తున్న రోల్ ఏంటంటే, గత 2 ఇయర్స్ నుంచి కూడా ఎంతో కొన్ని ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వాలు వింటలేరని చెప్పేసి మన వాళ్ళు చాలామంది కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది వాస్తవం. మనం కానీ ప్రభుత్వాలు విన్నా వినకపోయినా ప్రజల మనసుల్లోకి అయితే ఇవాళ బీసీ భావజాలని చూపించిన ఒక నాయకుడు
నాకు ఫోన్ చేసి అడిగిండు, సార్ ఏమైంది సార్ 42% రిజర్వేషన్ రాకపోతే మీ బీసీలు ఉద్యమం చేయలేరు, ఎక్కడుంది మీ బీసీ ఉద్యమం అన్నాడు. నేను అన్న బీసీ ఉద్యమం రోడ్ల మీద ధర్నాలు చేస్తేనో లేదా రోడ్ల మీద బస్సులు ఆపుతూనో ఉందని అనుకుంటే పొరపాటు. నువ్వు రేపు రాబోయే కాలంలో ఎన్నికలు వస్తున్నాయి, నీ పార్టీకి ఏమొస్తుందో చూసుకో అన్నాం. ఏం జరిగిందో పార్టీ కొట్టుకుపోయింది. ఎందుకేలే జనాలు మేము తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని నుడుతలు వినోళ్ళు ఎందుకు పోయిండ్రు? కాబట్టి బీసీ ఉద్యమం ఇవాళ ప్రెస్ క్లబ్లకు లేదా హైదరాబాద్కు పరిమితం కావచ్చు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కాదన్నది లేదు. ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది, అట్లనే ప్రజలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సందర్భాల్లో మేము ఇక్కడ నుంచి ఎంతో ఖర్చు పెట్టుకుని, నేను ఓ రోజు భద్రాచలంలో మీటింగ్ అంటే పోతే పట్టుమని 10 మంది లేరు. మేము ఎందుకు పోవాలండి? మా టైమును, ఎనర్జీని, డబ్బును ప్రతిదీ వీఆర్ స్పెండింగ్ ఫర్ ఇట్. ప్రజలు అర్థం చేసుకోవాలి. అది కూడా మాకేం స్వార్థం లేదు, ఇందులో ఏదో పదవి అధిష్ఠించాలని అంతకంటే కూడా లేదు. మేము ఇంతకుముందే చెప్పినాం ఎక్కడ మీటింగ్లో, ఇందిరా పార్క్ దగ్గర, ఎక్కడన్నా ప్రభుత్వంలో పదవి తీసుకున్నట్టయితే మీరు కత్తి పట్టుకుని రండి మీటింగ్కు, కత్తి అక్కడే పొడిచేయండి అని. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి? ఇందిరా పార్క్ సభ చెప్పినాం, ఆక్రోశ సభలో. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో 21 హామీలు ఇచ్చిండ్రు. ఇంతకుముందు గౌడ సోదరులు మాట్లాడింది. ఈ బీసీల యాటిట్యూడ్ ఎట్లుంటుందో చెప్తా. గవర్నమెంట్ ఆపుతాను నేను, అంటే తగ్గించాలా? పర్వాలేదా? మాట్లాడమంటే మాట్లాడతాను. ఓకే, 21 హామీలు ఇచ్చింది కదా. ఇలా ప్రభుత్వం ఇదంటే డబ్బులు ఉన్నాయి, నిధులు లేవు, మాకు నిధులు వస్తలేవు, మేము ఖర్చు పడతలేము అన్నారు. ఒరే బాబు, నువ్వు నిధులు రావు వాస్తవమే, నువ్వేమో అప్పు తీసుకొచ్చేసి రైతు బంధు పంచుతా అంటావు, అప్పు తీసుకొచ్చేసి రైతు రుణమాఫీ చేస్తూ అంటావు. మరి నా బీసీలకు ఎందుకు ఏవా అప్పు తీసుకొచ్చి? పోనీ అప్పు పక్కన పడేద్దాం. వాడు కాంట్రాక్టర్లలో 42% ఇస్తున్నాడు. 42% కాంట్రాక్టర్లు ఇవ్వడానికి ఒక జీవో ఇస్తే చాలు, కానీ ₹1 ఎందుకు ఇవ్వవు నువ్వు నాకు? ఇవ్వరు. ఎందుకంటే అగ్రవర్ణాలు వాళ్ళది వాళ్ళు పంచుకోవాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, అడ్వాన్స్గానే చెప్తాను నేను. ఇవాళ మెట్రో రైలు ఉంది. ఈ మెట్రో రైలు ప్రభుత్వం తీసుకుంది ఎల్ఎన్టీ నుంచి. రేపు టెండర్ ఇస్తారు. టెండర్ ఇస్తే ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? ఆ రెడీ పేరేంది? ఇక చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వము ఇట్లాంటి రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ వర్గం వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళే దాన్ని నడుపుతారు. ఇంకా వేరే వాడిని కూడా నడపరు. సో ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. కామారెడ్డి డిక్లరేషన్లో ఇంకో అంశం కూడా ఉంది. మన గౌడ సోదరులు ఉన్నారు. వాళ్ళు గౌడ సోదరుల గురించి మాట్లాడుతూ లిక్కర్ షాపులలో ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్ను 25%కు పెంచుతామన్నారు. అన్నారా లేదా? మరి ఏమైందా? 10% ఎందుకు పెంచారా? కాదు, దానికి ఏమైనా ఖర్చు వచ్చేది ఉందా? అది అందుకనే నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, మనకు హెల్ప్ చేయరు. మనము బీసీల ఆధ్వర్యంలో నడిచే పార్టీలు వచ్చినప్పుడే బీసీలకు న్యాయం జరుగుద్ది, అంతవరకు న్యాయం జరగదు. మీరు ఏ పార్టీ అయినా సరే, నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా లేదు. సో ఇవాళ మనం ఒక తీర్మానం చేయాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి బీసీలకు. మన కౌన్సిల్లో కూడా పెట్టాలి. మా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, వారికి కూడా మేము అడుగుతున్నాం, మీరు ఆ డిమాండ్ పెట్టండి, మాకు క్షమాపణ చెప్పండి, అప్పుడే అసెంబ్లీ నడిపిస్తామని చెప్పి మీరు చెప్పండి కౌన్సిల్. మనందరం కూడా మీరు అసెంబ్లీ నడిచే టైంలో ఈ డిమాండ్తో కూడా అసెంబ్లీ దగ్గర ధర్నాలు చేయాలి. ఇప్పుడు మేమంటే సరే, మాకు కొంత లిమిటేషన్స్ ఉన్నాయి, వస్తాం, లేకుంటే మమ్మల్ని ఎగ్జామ్ చేయండి, కానీ ఎవరైతే ఉద్యమ నాయకులు అనుకుంటున్నారో 100% చేయాలి. రాబోయే కాలంలో జిల్లాల వారీగా, గ్రామాల వారీగా వెళ్ళాలి. ఈ బడ్జెట్లో జరుగుతున్న అన్యాయం పైన ప్రచారం చేసి సప్లాన్ కొరకు మనం పోరాటం చేయాలి. సప్లాన్ తెచ్చుకొని మరి మనం పోరాటం చేస్తే ముందుకు పోతే 100% బీసీలకు ఆర్థికంగా న్యాయం జరగడమే కాకుండా రేపు సామాజిక రాజకీయ న్యాయం కూడా జరుగుద్దని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు, ఉద్యమ నాయకుడు, జనసభ తెలంగాణ బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారికి, పెద్దలు, మా అందరి అభిమాన నాయకులు
మాజీ స్పీకర్ గారు శాసనసభ ప్రస్తుత కౌన్సిల్ ప్రతిపక్ష నేత మసూద్ నచారి గారు, గౌరవనీయులు మాజీ ఐఏఎస్ మా జిల్లా కలెక్టర్ కూడా చేశారు పెద్దలు చిరంజీవులు గారు, మా అన్నగారు గౌరీశంకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ సంఘాల వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, పత్రికా ప్రతినిధులు, మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. చాలా సంతోషం, ఇది సరైన టైంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరగటం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ప్రభుత్వానికి రాకముందే చెప్పిండు నిర్భయంగా, ఒక వాళ్ళ కుల సంఘం మీటింగ్కి పోయి, అరే ఎందులోనైనా మన కులమోడే అధ్యక్షుడు అయితేనే అది నడుస్తుందిరా, పదవులు మనకే వస్తాయని నిస్సిగ్గుగా చెప్పినటువంటి పరిస్థితి. అదే వ్యక్తి మళ్ళా దురదృష్టం ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీన వర్గాలను ఏ రకంగా చూస్తుండ అనేది మనం చూసినాం. మళ్ళీ కూడా ఇటీవల మాట్లాడిండు నూరుజారు అనేక సార్లు. అటువంటి వ్యక్తులకు, అటువంటి వ్యవస్థలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీరు చాలామంది ఏదో బీసీ ఆర్గనైజేషన్ అంత ఈజీగా లేదు ఇవాళ రాష్ట్రంలో. నేను నికాసుగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వ్యక్తిగా గత 4-5 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువైంది బీసీ చైతన్యం. వాళ్ళు చేస్తున్న పనులకు, వాళ్ళు కేటాయిస్తున్న నిధులకు, వాళ్ళు పెడుతున్న ఇబ్బందులకు, వాళ్ళు మాట్లాడుతున్న దానికి కసిగా ముందుకు పోతున్నారు ఇప్పటికి కూడా. అందరికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కౌన్సిల్ మన మున్సిపాలిటీలో కూడా చాలా వరకు జనరల్లో కూడా బీసీ సోదరులే వస్తే, ప్రజలు గెలిపిస్తే భారీ మెజార్టీతోటి 65% ఇప్పుడు బీసీలు గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా. నమ్ముతున్న ప్రజలు కూడా ఈ సర్పంచ్ పదవికి, ఈ కౌన్సిలర్ పదవికి బీసీ అయితేనే మాకు అందుబాటులో ఉంటాడు, పేదోడు, మన కష్టాలు తెలిసినోడు అనేది వచ్చింది కింది స్థాయిలో. బ్రహ్మాండంగా ఇవాళ బీసీలో చైతన్యం వస్తుంది. దానికి తోడు దేశంలో జరిగినటువంటి పరిణామాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుండ్రు, పేపర్లు చదువుతుర్రు, టీవీలలో కూడా డిస్కషన్లు వస్తున్నాయి, డిబేట్లు వస్తున్నాయి, అవి కూడా చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు కూడా ఉత్తేజంగా ఉన్నది. మాలాంటి వాళ్ళకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బీసీ కుటుంబానికి చెందిన, నాకు యాదవ్ కుటుంబానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ ఎప్పుడు రాలే స్వతంత్రం వచ్చినాక మొత్తం కూడా. మొన్ననే కేసీఆర్ గారు ఒక అవకాశం కల్పించారు. దానికి నేను నా 6 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఇది నాకు వచ్చిన పదవి కాదు, నా బీసీ బిడ్డల పుణ్యాన, అంటే వాళ్ళ యొక్క కష్టార్జితం వల్ల, వాళ్ళ సంఖ్య వల్ల ఈ పదవి నాకు ఇచ్చిండని చెప్పి ఎప్పుడు జాగ్రత్తగా ఏ సందర్భం వచ్చినా బీసీ నాయకత్వానికి నేను అందుబాటులో ఉన్నా. ఏ కార్యక్రమాలు జరిగినా నేను బీసీ కులగణన గురించి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది, ఇంకా వర్గీకరణ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. జంతర్ మంతర్ వద్ద కృష్ణన్నతోటి ఇంకా అనేక సార్లు బీసీ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను షెల్టర్ కల్పించో, ఇంకో సాయం చేసో, వారంటే జంతర్ మంతర్ దగ్గరికి పోయి ధర్నాలో పాల్గొని హౌజ్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఆ అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా పనిచేసినాం, మా బాధ్యత అది. అందుకని ఇవాళ అధ్వానమైనటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణలో అయితే విచ్చలవిడిగా భయం లేకుండా ఇది మాదే రాజ్యం, మేము అన్నదే నడవాలి, మేము ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళం అనేటువంటి అహంకారానికి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం కూడా దీన్ని ఇవాళ ఏందండి, ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఉన్నారు, చట్టసభల్లో మేము తీర్మానం చేసి పంపినామన్నారు, ఏదో జంతర్ మంతర్ కడిపోయింది షో చేసి వచ్చారు. దానివల్ల కాదనేది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. 9th షెడ్యూల్ ద్వారా పార్లమెంట్లో బిల్లు సవరణ అయితే తప్ప అది జరగదు. తెలిసి కూడా వాళ్ళు నాటకాలు ఆడిన ఈ ప్రభుత్వాలు అయ్యాళ్ళని విభేదించడం మేము చెప్పినాం, ఇది కాదయా మీకు ఉంటే ఈ పద్ధతి ఏంటో చేయాలి, మనం అందరం కలిసిపోదాం అనేది లేదు వాళ్ళకు.
కాబట్టి ఇలా బడ్జెట్లో కూడా చిరంజీవులు గారు అంకెల వారికి చెప్పారు, మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి నిజంగా ఇలా మంచికో చెడుకో ఏ పార్టీ అయినా ఎవడు మనకు చేస్తే గాడే మనోడు, మేమెంతో మాకంత ఇచ్చినోడే మనవాడు, రేపు రాష్ట్రంలో తీసుకొచ్చినా ఇంకొకటి తెచ్చినా అనేది. ఇలా నిజంగా ఈ యొక్క తెలంగాణ సాధనలో మీ అందరూ ఉద్యమకారులే. వచ్చినటువంటి తెలంగాణకు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మసూదనాచారికి ఇచ్చినటువంటిది చరిత్ర ఉన్నది. ఇలా స్వామి గౌడ్కు కౌన్సిల్లో ఇచ్చుడు కానీ, లేకపోతే ఒక ఈటెల రాజేందర్, మా రాజ్యసభలో కూడా 8-9 మెంబర్స్ ఉంటే ఒక 5 సభ్యులు, డి శ్రీనివాస్ కానీ, కేశవరావు గారు కానీ, నేను కానీ, బండ ప్రకాష్ కానీ, రవిచంద్ర కానీ, ఇట్లా చెప్పిన అందరికి కూడా ఒక అవకాశం బిదమస్తారో అటు జరిగింది. అయితే ఆ రకంగా భయానిక భక్తిక లేకుండా మన మీద ప్రేమక ఆ మాత్రంలో అందులో పావులంతా కూడా చేసేవాడు లేడుగా, ఇప్పుడు పట్టించుకునేవాడు లేడు. కాబట్టి దీనికి కారణం తిరుగుబాటే. అయితే నేనేమంటున్నానంటే రాజారాము గారు ఇది చేసినందుకు అభినందిస్తున్నాం, నీ అంట మేము ఉంటాం, మా బాధ్యత కూడా అది. అంటే దీనికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదన్నా ఉద్యమం చేయాలంటే ఆర్థికంగా కూడా చాలా అవసరం. అసలు ఆ ఆర్థికత మనకు రాకుండా చేయాలనే వాళ్ళు పన్నాగం ఇన్నాళ్ళ దాకా. ఇప్పుడు దానికి జరిగేది ఏంటంటే మంచి బట్టలు వేస్తే కష్టం, మంచిగా మాట్లాడితే కష్టం, మంచి ఉద్యోగం చేస్తే కష్టం, మంచి చదువులు చదివిస్తే పిల్లలకు కష్టం, మంచి పదవి వస్తే అసలు భరించలేరు, అసలు పోయి కామెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు అన్ని స్థాయిల్లో మీరు చూస్తున్నారు, మేము గ్రామాల్లో చూస్తున్నాం. వాడన్న మంచి గట్టిగా ఉంటే వారి పాలు ఉన్న తయారు చేస్తారు, కులం ఉన్న తయారు చేస్తారు. ఈ రకంగా రకరకాల, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు మైనారిటీలు కాబట్టే ఈ మెజారిటీ కులాలకు కనుక అధికారం వస్తే తట్టుకోలేమనే దాంతో ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దాన్ని చిరంజీవి లాంటి గారి మేధావులతోటో ఇంకోలతోటో మనం సలహాలు తీసుకొని అన్ని విషయాలు అందరూ బయటపడలేరు. అనేక పార్టీలు మనం జెండాలు మోస్తున్నాం, ఏ ఉద్యమాలంటే దానికి చేసినాం, చెప్తున్నాం కార్యక్రమాల మీద. దాంట్లో ఇది కూడా ప్రధానంగా మీరు ఏ ఆలోచన మనం అందరం కూర్చొని చేస్తే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఇవాళ ముఖ్యంగా రాజారాం గారికి ఏంటంటే నాకు ఇంకొక విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఒక మంచి టైంలో ఇది తీసుకున్నారు కాబట్టి పెద్దల ఆర్ కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇంకా కొంతమంది ఉన్నటువంటి బీసీ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్న వాళ్ళందరితో రేపే, అవసరమైతే రేపో ఎల్లుండో, ఇంతమందికి అక్కర్లేదు, అందరు రారు, ఒక 4-5 వేదిక మీద ఉన్న పెద్దలతో కలిసి చర్చలు జరిపి ఎమ్మటే చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి బడ్జెట్ మీద ఇప్పుడు మనం ఈ వివరాలన్నీ, ఎందుకంటే 30 దాకానే నడుస్తుంది, అందుకే టైం లేదు కదా. కాబట్టి ఇమ్మీడియట్లీ ఇది ఈ కార్యక్రమం తీసుకుంటే ఇది ప్రత్యక్షంగా ప్రజలకు పోతుంది. అదే కాకుండా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు అనేది కూడా మంచి సూచన, ఒక మిత్రుడు చేసిండు. లేకపోతే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, అవసరమైతే రేపా ఎల్లుండా ఈ 2 రోజుల్ని అక్కడ అది జరుగుతుంటుంది. తర్వాత అన్ని మండల గ్రామాల్లో కూడా ఈ యొక్క బడ్జెట్ కాపీలను తగలబెట్టే కార్యక్రమం, నిరసన చేసే కార్యక్రమం. దీంతో ఏమైందంటే అరే ఏదో జరుగుతుంది, ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు చేసినారు, బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యపరిచే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నేను తప్పకుండా ఒక బీసీ బిడ్డగా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మాజీ పార్లమెంట్ సభ్యునిగా మీరు ఎక్కడికి రమ్మన్నా, ఎప్పుడు ఏ విధంగా సాయం చేయమన్నా నా సహకారం మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఈ ఒక 2-3 కార్యక్రమాలను మీరు చేస్తే దీనికి ఎమ్మటే రూపకల్పన ఉంటుంది. కొంత ఇది చాలామందికి తెలియదు, నీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండలాల్లో కానీ ఈ బడ్జెట్లో ఈ లుకలుకలు మనకు పైసలు పెట్టండి ఎవరికి తెలియదు. చాలామందికి తెలిస్తే నువ్వు అన్నట్టు ఎవరి చేతులు ఉన్న కర్రలు వాడు అందుకొని తిరిగి ఎంటబడే రోజులు వచ్చినాయి. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసేవాడు చేస్తూనే ఉండాలి. బయటికి మీలాంటి మేధావులు, గౌరీశంకర్ లాంటి మేధావులు ఈ వ్యాసాల ద్వారానో లేకపోతే ఇంకో రకంగా టీవీ డిబేట్లలో పెడుతుండాలి. మనం ఎవరి గురించి ఎవరి మీద వ్యతిరేకతతోటి మనం లేము.
నీది సొమ్ము మాకు కావాలని ఏమంటలేదు. మా జనాభా దామాషాగా మా హక్కు బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మా హక్కులు మమ్మల్ని తీసుకొనియండి అని అడుగుతున్నాం. ఎవరి సొమ్ము మనం అడుగుతలేము. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి పిలిచిన తమ్ముడు రాజారాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంటే ఒక కాలేజీ 1,50,000 1,60,000 ఫీజు ఉందనుకుందాం. బీసీలకు 35,000 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. 10,000 లోపల ర్యాంక్ ఉంటే ప్రభుత్వం ఫుల్గా ఇస్తుంది. 10,000 దాటితే మిగతాది బీసీలు కట్టుకోవాలి. కానీ ఎస్టీలకు కాలేజ్ ఎంత ఛార్జ్ చేస్తే అంత పర్సెంట్ 100% ఇస్తారు. ఒకటి ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్కు మన దాంట్లో బీసీలలో దూదేకులు ఉంటారు. వాళ్ళకు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకు ఫుల్ వస్తుంది. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు ఫుల్ వస్తుంది క్రిస్టియన్ కార్పొరేషన్లో. అంటే ఓన్లీ హిందూ బీసీగా పుట్టినందుకే మనం చేసింది పాపమా ఇది ఈ దేశంలో? మాకెందుకు ఇవ్వండి ఫుల్ ఇది రియంబర్స్మెంట్? అంటే హిందూ బీసీగా ఉన్నందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనందుకు శిక్ష అదే కదా. వేరే రాష్ట్రంలో పోయి మన పిల్లలు ఇంజనీరింగ్ చేస్తే మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యడు. బీసీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తాం, మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు, ముస్లింలకు ఇస్తావు, క్రిస్టియన్లకు ఇస్తావు, బీసీలకు ఇవ్వు. ఇది ఎక్కడ బీసీలకు జరుగుతున్న న్యాయం అండి? మెజారిటీ ప్రజలు మనల్ని అడుక్కోవాలన్నా వాళ్ళను. ఇది జరుగుతుంది. సార్ కూడా ఎందుకు చెప్పినంటే మీరు ఇప్పుడు కౌన్సిల్లో మీ ఇష్యూ కూడా రేజ్ చేయాలి. బీసీలకు కూడా మిగతా వాళ్ళకి ఎట్లయితే మీరు ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తారో మాకు కూడా రియంబర్స్మెంట్ రావాలని చెప్పి మేము కరాఖండిగా కోరుతున్నాం. సో ఆ విషయాన్ని కూడా మన పాంప్లెంట్ ఏదైతే తయారు చేస్తుందో దాంట్లో హైలైట్ చేయాలి. ఎందుకంటే బీసీలో జరుగుతున్న అన్యాయం పైన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మన అన్న బడుగు లింగన్న చెప్పినట్టుగా, చిరంజీవి సార్ చెప్పినట్టుగా, వలసాచారి సార్ చెప్పినట్టుగా, జూలూరి గౌరీశంకర్ గారు, మిగతా అందరూ కూడా ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకి చేస్తున్నటువంటి మోసం, బడ్జెట్లో ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఇలా కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి, అది కూడా ఎటువంటి కూడా అంతకుముందు కూడా కేటాయించిందంట కూడా వాళ్ళు గతంలో ఈ 24, 25, 26 ఈ 26, 27 మొత్తంగా 12,000 కోట్లు, 12,500 కోట్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. 20,000 కోట్లు గత 2 సంవత్సరాలు, ఇప్పుడు 12,000 కోట్లు. ఆ 20,000 కోట్లలో గత 2 బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాంట్లో, అలొకేషన్ చేసిన దాంట్లో వాళ్ళు కేవలం 27% మాత్రమే ఇలా ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు మొత్తం కూడా బలహీన వర్గాలకి మోసం చేస్తున్న అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం కోసము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అన్న సూచించడం జరిగింది. ఇప్పటికే మిత్రుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునివ్వడం జరిగింది. నేను వారితో కూడా మాట్లాడిన ఉదయం, వారు ఢిల్లీ పోయి వెళ్ళారు. ఆర్కెస్ట్రాతో కూడా పొద్దున వెళ్ళి మాట్లాడడం జరిగింది. గతంలో బంద్ ఎట్లయితే పిలిపించడమో అట్లాగే మనం ఒక్కలమే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలిపిస్తే బాగుంటుంది. కాబట్టి అన్ని సంఘాలని రేపు వాళ్ళు ఢిల్లీ నుంచి రాగానే అన్ని సంఘాలని, నారగోని గారు కానీ ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు, మన చిరంజీవి సార్ గారు కానీ అన్ని సంఘాలని, పెద్దలు చారిసాబు గారు, మా అన్న బడుగు లింగన్న, వీళ్ళు మాకు గైడ్లైన్స్గా ఉంటారు, జూలూరి గౌరీశంకర్ అని ఉంటాడు. పెద్ద ఎత్తున అందరినీ కూర్చోబెట్టి కార్యాచరణ ప్రకటిద్దాం. ఆ డేటుని ఈ మార్చి 30 లోపే ఆ డేట్ని ప్రకటించి పెద్ద ఎత్తున బంద్ లాగానే దీన్ని కూడా చేయాలని ఈ సమావేశం తీర్మానం చేస్తూ ఉన్నాం. అట్లాగే అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, అట్లాగే అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ బడ్జెట్లో బీసీలకు చేసినటువంటి మోసము, బీసీ సప్లాన్ కోసము మరి ఈ రౌండ్ టేబుల్ ధర్నాలు చేయాలని మనం తీర్మానం చేస్తూ ఉన్నాం. అట్లాగే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ బడ్జెట్ ప్రతుల్ని తగలబెట్టే కార్యక్రమానికి బీసీ జనసభగా మీ అందరి సమ్మతితోటి పిలుపునిస్తూ ఉన్నాం. అట్లాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ బడ్జెట్ ప్రతిని తగలబెట్టాలని చెప్పేసి తీర్మానం చేస్తూ ఉన్నాం. పెద్దలు చారిసాబ్ మాట్లాడే ముందు ఒక 2 విషయాలు మీ ముందర నేను పెడతాను సోదరులారా. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా, దాని నరాన తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం బీసీ వ్యతిరేక చరిత్ర. కాణిశ్రామ్ గారు ఒక మాట చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డలో పచ్చపామని. బీజేపీ కనిపిస్తుంది, వాళ్ళని అక్కడిక్కడ బీసీలకు అవకాశాలు ఇచ్చిండ్రు. మన రోజు బీజేపీ నిరుద వాస్తవంగా, కానీ బీజేపీ కంటే ఎక్కువ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ.
నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు ఆయనైతే ఒక పప్పులాగా అనిపిస్తాడు నాకు రాహుల్ గాంధీ. పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ఇట్లా చేయాలి, ఎవరెంత ఉంటే అంత వాట, రాజ్యాంగం చేతిలో పట్టుకుని అభినవ్ అంబేద్కర్లాగా బయలుదేరతాడు. ఇక్కడ ఈ రాష్ట్రంలో నీ సొంత నీ కుర్చీ కింద నీ కింద ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా వ్యవహారం చేస్తారో నీకు తెలియదు. 42% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ఉన్నారు. ఏమైంది? ఎటుపోయింది? విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారు, నేను రేవంత్ రెడ్డిని అడగట్లేదు. రేవంత్ రెడ్డి స్వయంగా ఇంతకుముందు మా బడుగలింగని చెప్పినట్లు ఆయన స్వయంగా చెప్పిండు, అరే బాబు మనమే పాలించాలి, మనకు ఊళ్ళో భూమి ఉండాలి, ఉద్యోగాల్లో మనం ఉండాలి, వ్యాపారం మనమే చేయాలి, మనమే పాలించాలి రాబోయే అని చెప్పిండు. మనువు చెప్పిండు కదా, కొద్దిమందే పాలించాలి, మిగతాలంతా పాలితులుగా ఉండాలని చెప్పిండు కదా. రాజ్యాంగం అవసరం లేదు, మనుస్మృతి ఉందని చెప్పేసి ఆయన పాత స్కూల్లో నేర్చుకున్న దాన్ని ఆయన చెప్పిండు. చెప్తే మనము అతన్నే ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టినాం. ఇక ఆయన నుంచి మనము అడిగేది లేదు, ఆశించేది లేదు. ఆయన స్పష్టంగా చెప్పిండు, కులపాలన చేస్తాడు, కులపాలన చేస్తాడు. కానీ రాహుల్ గాంధీ అంటోడు, సారీ ఏమొద్దు క్షమించాలి, నాకు మండు బాధలు ఉంది. అలా తాత మోసం చేసిండు, నాయనమ్మ మోసం చేసింది, తల్లి మోసం చేసింది, తండ్రి చేసిండు. ఇవాళ మళ్ళీ కొత్త పిచ్చగాళ్ళ లెక్క ఇలా రాజ్యాంగం పట్టుకొని బీసీలో న్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ, నువ్వేం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పు, చూడు. నువ్వు ఏమన్నారు మీరు కామారెడ్డిలో? 42% విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్ ఏమైంది? ఇచ్చిండ్రా? స్థానిక సంస్థల్లో 42% ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన వేస్తామన్నారు, ఆ కులగణన వేసి 5% తగ్గించారు, 6%. 52 ఉన్నారని కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉన్నారని వారు తేల్చారు. ఈయన 46% తీసుకొచ్చిండు. బీసీలే తగ్గుతారట ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. తర్వాత బీసీ సప్లాన్ అన్నాడు. ఏమైంది బీసీ సప్లాన్? ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, అదే భగవద్గీత, అదే బైబుల్, అదే ఖురాన్. ఏమైంది మరి సప్లాన్? ఏమైంది బీసీ సప్లాన్? ఏమైంది? ఎంబీసీలకు మంత్రిమండలిలో అవకాశం ఇస్తామన్నారు. ఏడి ఎంబీసీ? ఏడి ఎవరున్నారు మంత్రి? చాలా కులాలు ఉన్నాయి, చాకలి, మంగలి, కుమ్మరి లాంటి అనేక కులాలు. నువ్వే చెప్పినావు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వమని. మా ఎంబీసీలు అడగలే, ఆయన చెప్పిండు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తా అని చెప్పి. దిక్కులేదు. బడ్జెట్లో 1,00,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. సిద్ధరామయ్యతో చెప్పి, సిద్ధరామయ్య గారితో కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పి, ఈయన ముఖం లేదు కాబట్టి, ఆ రాహుల్ గాంధీకి ముఖం లేదు కాబట్టి, వీళ్ళని ఎవరు నమ్మడు కాబట్టి, ఆ పెద్ద ఆయన కర్ణాటకలో సోషలిస్టు నాయకుడు కాబట్టి, బీసీ నాయకుడు కాబట్టి, ఆయనకు ముఖం ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆయనతోటి అబద్ధాలు చెప్పించారు. 1,00,000 కోట్లు అన్నారు. ఇలా ఏమైంది? ఏడిచ్చిన 1,00,000 కోట్లను 24 చిరంజీవి గారు తీసుకొచ్చారు టేబుల్. 24-25 బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయించిండు, అలొకేషన్ చేసిండు. ఎక్స్పెండిచర్ అయింది 2,068 కోట్లు. 25-26 బడ్జెట్లో అలొకేషన్ చేసింది 11,405 కోట్లు. ఎక్స్పెండిచర్ చేసింది 3,500 కోట్లు. టోటల్ ఆయన అలొకేషన్ చేసింది 20,605 కోట్ల 63 లక్షలు. ఆయన ఎక్స్పెండిచర్ చేసింది, ఖర్చు చేసింది 55,568 కోట్లు. ఇంకా 50,000 ఇక్కడ, 5,568 కోట్ల 88 లక్షలు. పర్సెంటేజ్ చూస్తే 27% మాత్రమే ఖర్చు చేసింది ఎక్స్పెండిచర్. అదే బీఆర్ఎస్ పార్టీ కనుక చూస్తే వారిచ్చిన లెక్కలే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు చెప్తున్న లెక్కలు, వారు సీనియర్ ఐఏఎస్ కాబట్టి 2014 వరకు బీఆర్ఎస్ పార్టీ రిజిమ్లో 44,976 కోట్ల 61 లక్షలు ఎక్స్పెండిచర్ చేసింది. 26,000 కోట్ల 444 కోట్లు, 26,444 కోట్లు, 44 కోట్ల 74 లక్షలు. పర్సెంటేజ్ చూస్తే 59%, అంటే 60%. బీఆర్ఎస్ పార్టీ ఏమో 60% కేటాయించిన దాంట్లో ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యంలో, ప్రజాపాలనలో, ఇందిరమ్మ పాలనలో ఖర్చు చేసింది 27%. ఓన్లీ ఇంకా మొత్తం నేను ఇంకా పెద్దలు మాట్లాడేది ఇంకా నేను లోతుల కోను, కానీ గొర్రెల కోసమే, షీప్ అండ్ గోట్స్ కోసమే బీఆర్ఎస్ పార్టీ
8,700 కోట్లు ఖర్చు చేసింది. ఫిషరీస్ కోసము 211 కోట్లు ఖర్చు పెట్టింది. ఇట్లా లెక్క పెడితే అనేక కార్యక్రమాలు చేసింది. మరి ఏమైంది ప్రజారాజ్యం? రాహుల్ గాంధీ గారేమో మొత్తం సామాజిక న్యాయము ఈ దేశంలో నేను తీసుకొస్తా అని చెప్పేసి మొత్తం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఇది పరిస్థితి. మన పరిస్థితి నేను ఇంకా లోతులకు వెళ్ళను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మోసం చరిత్ర. ఆ రోజునటువంటి రాజ్యాంగం రాసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో బీసీలకు మోసం చేసిండ్రు. రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ బీసీలకు రాజ్యాంగంలో ఎటువంటి వాళ్ళు బీసీలకు అవకాశాలు కల్పించే మరి ఆర్టికల్స్లో కానీ మిగతా దాంట్లో కూడా చేయలేదు. రాజ్యాంగ భద్రత కల్పించలేదు బీసీలకు. కాకకర్ కమిషన్ మొదలుకొని మండల్ కమిషన్ మొదలుకొని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. రేపు మన మిత్రులు ఢిల్లీ నుంచి రాగానే మిగతా సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం ఇద్దామని తెలియజేస్తూ, ఇప్పుడు బలిజా రమేష్ గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడే ముందు ప్లీజ్. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాజారాం యాదవ్ గారికి, మరి బీసీ కుల సంఘాల నాయకులు, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రతి వర్గానికి సమాన న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ వాస్తవ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బీసీ సమాజానికి చేసిన పెద్ద అన్యాయం. 42% రిజర్వేషన్ అన్నది కేవలం ఒక డిమాండ్ కాదు, ఇది బీసీల హక్కు. ఈ హక్కును అమలు చేయడం ద్వారా మాత్రమే సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం భారీగా నిధులు ప్రకటిస్తున్నప్పటికీ బీసీలకు కేటాయించిన వాటా తగినంతగా లేదు. కేటాయించిన నిధులు కూడా పూర్తిగా వినియోగం కావడం లేదు. ఇక ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్న అన్యాయం. బీసీ యువత ఈరోజు విద్య, ఉపాధి రంగాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సరైన అవకాశాలు కల్పించిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. బడ్జెట్లో బీసీలకు న్యాయమైన వాటా కేటాయించాలి. కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించాలి. బీసీ యువతకు విద్య మరియు ఉద్యోగ అవకాశాలు పెంచాలి. అందుకే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ వేదికగా మన గొంతును గట్టిగా వినిపిద్దాం. ఇది రాజకీయ విషయం కాదు, ఇది న్యాయం కోసం చేసే పోరాటం. జై బీసీ, జై జై బీసీ. వారిని మాట్లాడాల్సిన కోరుతాం. జై బీసీ. సభాధ్యక్షులు, సభా నిర్వాహకులు సోదరులు రాజారాం యాదవ్ గారు, పార్లమెంట్ మాజీ సభ్యులు, అధికార భాషా సంఘం మా తమ్ముడు, సాహిత్య అకాడమీ, దానికి మరో పేరే నా దృష్టిలో అది కాబట్టి జూలూరు గౌరీశంకర్ గారు, గౌరవనీయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అనేక జిల్లాల్లో పనిచేసి ఈరోజు బీసీలకు అంకితమై నిర్విరామమైనటువంటి కృషి చేస్తున్నటువంటి చిరంజీవి గారు, మా సోదరులు పురుషోత్తం గారు, యాదవ్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదయ్య గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘాల తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ కంఠశోషలతోని కార్యక్రమం సక్సెస్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం వారానికి 1-2 సందర్భాల్లో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మళ్ళీ అనేక కారణాల వల్ల ఎవరో ఒకరు కార్యక్రమం పెట్టి పిలిస్తేనే కలుస్తూ ఉన్నాం. ఇది పాలక వర్గాలకు, అంటే నేను క్రియాశీలకంగా రాజకీయ పార్టీల్లో ఉండి చూసినటువంటి అనుభవంతో చేస్తున్నటువంటి సూచన తప్ప నిర్వేదం కాదు. ఒక రకంగా ఇటువంటి కార్యక్రమాలు పాలక పార్టీలకు అలసైతాయి. రాజకీయ పార్టీలలో ఎప్పుడు చలనం వస్తుంది? ఎదుటివాడు శక్తిగా రూపాంతరం చెందుతున్నాడు, ఎదుటివాడు శక్తిగా తయారై మనం ప్రశ్నించేటువంటి స్థాయికి
ఎదుగుతున్నాడు. ఎదుటి వాళ్ళ ద్వారా నాకు ప్రమాదం ఉన్నదన్నప్పుడు ఆలోచిస్తాడు తప్ప వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా నాకు ఎటువంటి ప్రమాదం లేదు అనేటువంటి భావన కలిగినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ఈ మాట అనడానికి నేపథ్యం ఏంటంటే ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీ కులాలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామన్నారు. చేసినటువంటి కేటాయింపుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటే వాళ్ళ మానసిక స్థితి మన పట్ల ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి నేను మిత్రులందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి సోదరులకి, అదే రకంగా బీసీ వాదం కోసం నిరంతరం తపిస్తున్నటువంటి శ్రమిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో జరిగినటువంటి ఒకసారి పరిణామాలను కనుక నెమరు వేసుకుంటే ఎవరైతే ప్రజల్లోకి పోయినలో వాళ్ళు అనేక సందర్భాల్లో సక్సెస్ అయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందుంది. మనం చిన్నప్పుడు చూసేది నక్సల్స్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పల్లెలకు కదలండి అనేటువంటి బ్రహ్మాండమైన పిలుపిచ్చిండ్లు. ఆ పల్లెలకు కదలండి అనేటువంటి పిలుపు తెలంగాణలో ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి కాజ్ ఎంత బలమైందో అంతే సమ్మోహన శక్తి కలిగినటువంటి సినీ నటుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన తన సమ్మోహన శక్తిని నమ్ముకొని పనిచేయలే. తన సమ్మోహన శక్తితో పాటు జరగాల్సినటువంటి విషయాలని మారుమూల పల్లెల్లోకి ఆ రోజు మరి ఎటువంటి ప్రచార మాధ్యమాల ప్రభావం తక్కువగా ఉన్నటువంటి రోజులలో ఆయన ఒక్కడే విశ్వరూపం చూపించి ఆనాటి ఇందిరా కాంగ్రెస్ను ఓడించి చరిత్ర సృష్టించినటువంటి విషయం మనకు ఆదర్శం కావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, ఆ తదనంతరం మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు, ఆ తదనంతరం ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి, ఆ తదనంతరం నిన్నగాక మొన్న యాక్సెప్టెన్స్ కోసం లోకేష్, వీళ్ళందరూ ఎవరిని నమ్ముకొని పనిచేసిండ్రు? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి సత్తా చాటుకొని మరి నాయకులైన్లు. మనం వీళ్ళందరూ కూడా బలమైన నేపథ్యం ఉన్నటువంటి నాయకులు, కానీ ఒక బలమైనటువంటి అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడానికి ఈ వేదికలు సరిపోవు, పల్లెల్లోకి మనం ప్రయాణం కట్టాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. చాలా ఘోరమైనటువంటి అన్యాయం. రాష్ట్రం దేశం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఏ రోజు బీసీలకు న్యాయం జరగలే. కానీ ఆ అన్యాయానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి బీసీలను నమ్మించింది. ఆ రోజు నమ్మించడం, మోసం చేయడం జరిగితే ఈరోజు ద్రోహం చేసి అధికారంలోకి వచ్చి ఆ ద్రోహాన్ని నిస్సిగ్గుగా నిర్లసగా కొనసాగిస్తూ ఉన్నది. ఏ ఒక్క విషయంలో నిన్నగాక మొన్న గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద మాట్లాడేటువంటి అవకాశం వస్తే బీసీలకు ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి ప్రతి హామీ గురించి ప్రశ్నించడం జరిగింది. ఏ హామీని మీరు అమలు చేసిళ్ళు? ఎందుకు బీసీలంటే ఇంత అలుసు? ఎందుకు బీసీలంటే ఇంత కక్ష? రాజ్యాధికారంలోకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద విషం జిమ్మేటువంటి సంస్కృతి, దానికి పెట్టింది పేరైనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఈ వైఖరిని సవరించుకోవాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. నేను లేవనెత్తినటువంటి ఏ అంశానికి కానీ బీసీలకు జరిగినటువంటి అన్యాయం విషయంలో లేవనెత్తుతున్నటువంటి ఏ ఒక్క అంశానికి కూడా పాలకపక్షం నుండి జవాబు లేనటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. ఎంత ద్రోహం అంటే మనకు ప్రధానమైనటువంటి అంశాల్లో మనందరికీ కూడా తెలుసు. ఒకటి 42% రిజర్వేషన్ అయితే, రెండవది మన క్యారీ ఫార్వర్డ్ సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్.
దీనికి బీసీల విషయంలో సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. ఇవాళ చట్టబద్ధత తీసుకొస్తాం అనేటువంటి మాట కనుక అమలు చేసి ఉంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 60,000 కోట్లు, దానిలో ఖర్చు చేసినటువంటి 10,000 కోట్లు కాకుండా 50,000 కోట్లు పెట్టాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకి మొదట్లోనే ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కితే సరిపోతుంది అనేటువంటి ద్రోహానికి తలపడుతూ ఉన్నది. అందుకనే రాజారాం యాదవ్ గారు మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి తక్షణమే మిగతా పెద్దలతో కూడా మాట్లాడండి. ఈ బడ్జెట్ల ప్రతిపాదన చిరంజీవి గారు చాలా అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. నిన్న పెట్టినటువంటి బడ్జెటు 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్. దాంట్లో నాకున్నటువంటి అవగాహన మేరకు 70,000-80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఆశించినటువంటి రాబడి రాదు. ఈ ఆశించినటువంటి రాబడి రానప్పుడు ఎవరికి కేటాయించినటువంటి నిధుల్లో కోత ఉంటుంది? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిందే ఉంటుంది. మనకు కేటాయించినటువంటి నిధులే తక్కువ అంటే ఆ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కనుక సమకూరకపోతే కేటాయించినటువంటి నిధులలో కోతపడేది కూడా ఈ వర్గాలే. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక్కసారి అంటే నాకు ఈరోజు 2 సంవత్సరాలు గడిచినటువంటి అనుభవం రీత్యా దాన్ని కనుక ఆసరాగా చేసుకొని మాట్లాడాల్సి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు పోతున్నటువంటి పోకడలను అనుసరించి కనుక అర్థం చేసుకోగలిగితే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఖర్చు 20,000 కోట్ల రూపాయలు దాటదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ను బీసీలకు కేటాయిస్తాం, ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి చివరికి వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు 20,000 కోట్లు ఉంటుంది అని అంటే 1 సంవత్సరం బడ్జెట్కు సమానం. వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 20,000 కోట్లు 1 సంవత్సరంలో మేము ఖర్చు చేస్తామనే దానికి సమానం. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి అన్యాయం, అవమానం, అణచివేత మరి ఈ రకంగా కొనసాగుతున్నది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేను ఇందాక మనవి చేసినప్పుడు చైతన్యం లేనటువంటి సమాజాన్ని ఆ నాయకులు ప్రజాక్షేత్రంలోకి పోయి వారి బాణిని వినిపించడం ద్వారా, విషయాలు అర్థం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి వ్యవస్థను సమూలంగా మార్చగలిగినటువంటి పరిణామాలను మనమందరం మన కల్లారా చూసినాం. కాబట్టి ఈరోజు నిజ జీవితంలో మన వాళ్ళందరికీ కూడా అవగాహన పెరిగింది. 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన తల్లిదండ్రులు లాంటి పరిస్థితులు లేవు. ఎవరో చెప్తే ఎవరి ప్రభావంలోనూ ఉండి ఓట్లేసేటువంటి పరిస్థితి కంటే ప్రతి ఇంట కూడా ఒక బీసీ బిడ్డ చదువుకొని ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరినీ కలిసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా మనతో కలిసి ఆ జరపబడుతున్నటువంటి అన్యాయంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వీటికి పరిష్కారం మనం శక్తిగా తయారు కావడం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశగా సాగేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను చూసినాం, జరుగుతున్నటువంటి మోసాన్ని చూసినాం. ఈ మోసం ఎక్కడో ఒక చోట పరిష్కరించబడుతుంది అనేటువంటి ఆశతో రాజకీయాల్లో కొనసాగినాం. కానీ ఈ మోసం, ఈ దగ వారసత్వంగా పరంపరగా మన పిల్లలకు కూడా దక్కేటువంటి అనివార్య పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి దీన్ని పెంచడం, తుంచడం, మన వాళ్ళకు న్యాయం చేయడం కోసమైనా మనం ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సోదరులు రాజారాం గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తూ ఖచ్చితంగా ఈ సెషన్ కొనసాగుతున్నటువంటి కాలంలోనే మీరు ఈరోజు ఏ తీర్మానాలు అయితే చేయబడ్డాయో బీసీలకు చట్టసభల సాక్షిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ సభ దృష్టిని ఆకర్షించే విధమైనటువంటి ఒక ఉద్యమ రూపంతో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి. దానిలో మేము కూడా సభ లోపల, సభ వెలుపల, మీరు సభ వెలుపల, మేము సభ లోపల కూడా తప్పకుండా మీకు సంఘీభావంగా ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ పెద్ద ఆయన. మనకు భీష్మాచారుల లెక్క పెద్ద ఆయన. మరి వారు మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి కొంతమందికి మాట్లాడే అవకాశం రానందుకు అందరూ కూడా క్షమించాలని చెప్పేసి